హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది కంటిన్యూస్ వ్లాగ్ అనమాట. నా వ్లాగ్ అయితే ముందు వ్లాగ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంకా హైదరాబాద్కి అయితే వెళ్ళిపోయామండి. నైట్ 12:30కి అట్లా వెళ్ళామన్నమాట. వన్ అయిపోయిందండి. వన్ అయిపోయిందనమాట టైము. మేము ఇంటికి వెళ్ళే లోపల వందే భారత్ నుంచి ట్రైన్ దిగి ఇంటికి వచ్చి ఇంకా ఫ్రెష్ అయ్యే లోపల 2 అయిపోయిందండి. పడుకునే లోపల ఇంకా అమ్ము నిద్రపోయింది, కానీ తేజు అయితే మేలుకొనిందనమాట అంతవరకు. ఇప్పుడు చూపించింది అయితే మళ్ళీ మార్నింగ్ పిక్ అనమాట. మార్నింగ్ అయితే ఇద్దరు లేసేసారు, అమ్ము తేజు. తర్వాత ఇంకా నిద్ర లేసేసిన తర్వాత చూడండి, జమీకి అయితే లెటర్స్ రాశారనమాట ఇద్దరు. ఇదైతే అమ్ము రాసింది. అమ్ము అయితే బాగా రాసిందనమాట. నీట్గా చూడండి ఈ విధంగా రాసి జమీ మాకు ఇచ్చింది. ఇలాగా తర్వాత తేజు కూడా రాసిందండి, క్యూట్గా రాసిందనమాట. తేజు హ్యాండ్ రైటింగ్తో రాసిందంట. చాలా బాగా రాసింది. సో అలాగా ఇదైతే అమ్ము రాసిందనమాట. తర్వాత ఇంకా రోజంతా ఇంకా ఏం లేదండి, ఇంక ఫుల్ రెస్ట్ తీసుకున్నామన్నమాట. ఇక్కడికి వెళ్ళలేదు, ఇంకా తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని నైట్ అయితే మా ఆయన అయితే ఫస్ట్ హెబ్రోన్ చర్చ్కి వెళ్ళాలి. అదే అక్కడికి చర్చ్కి వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి, అంతవరకు ఎక్కడికి లేదని చెప్పారనమాట. సో ఇంకా మేము ఎక్కడికి ఆ రోజంతా ఇంకా ఫుల్ రెస్ట్ తీసుకునేసి ఇంకా ఈవినింగ్ అయితే బయలుదేరాము. ఓన్లీ అక్కకేనా? Dear sister, you are my older sister. ఇది తేజు రాసింది హ్యాండ్ రైటింగ్. బాగా రాసినావు తేజు, వెరీ గుడ్ తేజు. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా అమ్మ అయితే వెళ్ళిపోయింది అనమాట స్కూల్కి, త్వరగా వెళ్ళిపోయింది. ఇంకా తేజు అయితే రెడీ అయిందనమాట. ఇష్టం లేదు యాక్చువల్గా వెళ్ళడానికి, మేము వచ్చినాం కదా అనేసి. సో చూడండి, ఏడుస్తూ ఉందనమాట. చాలా బాధ వేసింది. ఏడుస్తూ వెళ్ళిందనమాట. తర్వాత వచ్చేసిందండి ఇంటికైతే. ఇంకా చూడండి హ్యాపీ అనమాట. షూ మేము తీస్తామంటే కూడా ఒప్పుకోలేదు, తనే తీస్తుందంట. నేనే తీస్తానని తీస్తూ ఉంది. అలా ఇంక హ్యాపీ అయిపోయిందనమాట. హాఫ్ డేనే అండి, సర్లే ఎందుకులే నిలిపేసేది అన్నట్లు ఇంక వెళ్ళిందనమాట. వాళ్ళ మమ్మీ పంపించింది, ఇంకా హాఫ్ డేనే కదా అన్నట్లు ఇంక వచ్చేసింది అనమాట హ్యాపీ. ఇంకైతే హైదరాబాద్ అనమాట అండి. ఇంకా నాతో పాటు మీరు కూడా చూసేయండి మాతో పాటు. సో మేము ఎక్కడెక్కడైతే వెళ్ళానో అక్కడంతా నేను కొద్దిగా తీసానండి, ఓకేనా. ఇంకా ఇప్పటి నుంచి అయితే హైదరాబాద్ వ్లాగ్స్ అయితే అంటే ఇంకా స్టార్ట్ అయిందనమాట. అయితే ఫస్ట్ మేము ఇంకా హెబ్రోన్ చర్చ్కి వెళ్ళాలి అన్నట్టు బయలుదేరాము. చూడమా లైటింగ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అన్ని ఇలా ఉన్నాయి జమే. ఇది చూడమా, అన్ని ఒకే చోటు ఉన్నాయి మా పక్కన పక్కన. ఇది జ్యువెలరీ, ఇది కూడా నిఖిత జ్యువెలరీ. మా క్లాస్లో 3 మెంబర్స్ నిఖితాస్ ఉన్నారు. హిందీ మ్యామ్ అయితే ఏడ్ చేసిందమ్మమ్మ. ఆ మేడం బాగా చూసుకుంటుంది మహిళనే. డీన్ సార్ రానే రాలే ఫేరో చేసినారు కదా. జమ్మ మీరు ఏడ్చలేదు జమ్మ, మీ ఫ్రెండ్స్ అంతా తాతనే మనకే తాతొద్దాడు. ఏడు జమే వస్తుంది. ఆ వైట్ బిల్డింగ్ ఏంది? అవునా? మేము టీవీలో చూస్తాం కదండి. ఉన్నానా? ఓకే. డాక్టర్ అంబేద్కర్ గారు.
జో నువ్వు చూసుకో, మామ రాకపోయినా మనం వచ్చేద్దాము. మామ ఎదురు చూసేకలే, మామ పనిలో మామ అంటాడు. ఐమాక్స్ బాగుంటుంది. ఐమాక్స్ బా, ఇది చూడాలి బా, ఇక్కడికి రావాలి బా. నువ్వు చూసినా నువ్వు ఎన్నిసార్లు వచ్చినావా? కళ్ళు జిగేలు జిగేలు అంటున్నాయి రా స్వామి. రంగుల రత్నం. ఆ వైట్ బిల్డింగ్ ఏదో బలుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా చూడండి సచివాలయం అంటండి. ఎంత బాగుంది నైట్లో అయితే, లైటింగ్స్ అంతా చాలా 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 బాగుంది అనమాట. సచివాలయం అనేసి ఇంకా అది చూస్తాం అనుకున్నా కానీ ఇంకా సర్లే మళ్ళీ రిటర్న్లో వస్తాంలే అన్నట్లు ఇంకా బయలుదేరుతున్నాం కదా. మా ఆయన ఎక్కడ ఆపలేదనమాట. ఫస్ట్ చర్చి తర్వాతే మిమ్మల్ని ఎక్కడైనా ఆపుతానన్నారు. సో ఇంకా నేరుగా ఇంకా చర్చికి అయితే బయలుదేరేసాము. ఇంకా వచ్చేటప్పుడు కావాలంటే అక్కడ వచ్చి ఇంకా చూసుకున్న తర్వాత రిటర్న్లో వెళ్దాం అన్నట్లు. ఇంకా నేను చాలా వాయిస్ ఓవర్ ఇచ్చేసానండి. ఎందుకంటే ఇంకా ఎందుకులే, సారీ వాయిస్ ఓవర్ కాదండి, మామూలుగానే ఎలా ఉన్నింది వీడియో లాగే పెట్టేస్తాను అనమాట. ఎక్కువైతే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. చూడండి ఇంకా చాలా బాగుందనమాట. నైట్ టైం అయితే హైదరాబాద్ అయితే చాలా చాలా బాగుందండి. ఇంకా రోజు ఫస్ట్ డే కాబట్టి మాకు కొంచెం ఎగ్జైట్మెంట్గా కూడా ఉండింది. యాక్చువల్గా ఇది 4th టైం మేము వెళ్తున్నాం మేము హైదరాబాద్కి. అయినా కానీ ఇంకా మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చినాం కదా, సో అలా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట. ఇది అంబిక పర్ల్స్ అండ్ జ్యువెలరీ అంట. బ్యాంగిల్స్ జమ్ అయ్యే 7 minutes ఏనా? ఓకే ఓకే. ఇంకైతే హెబ్రోన్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇంక హెబ్రోన్కి అయితే వచ్చేసామన్నమాట. హెబ్రోన్కి ఎంటర్ అవ్వగానే అంత హ్యాపీగా అనిపించింది. నిజంగానే అంత ప్రశాంతంగా ఉన్నింది లోపలికి వెళ్ళగానే. నాకైతే అలా చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే. ఇంకా మా అమ్మ వాళ్ళు ఒకసారి వచ్చినారనమాట హెబ్రోన్కి. అయితే నేను ఇదే అండి ఫస్ట్ టైం రావడం. ముందు వచ్చాం కానీ ఇక్కడికైతే రాలేదు. వచ్చి వెళ్ళిపోయామన్నమాట. సో ఈసారి అయితే ఇంకా మా ఆయన అయితే తప్పకుండా హెబ్రోన్ చూడాలి అంటున్నారు. సో దానివల్ల ఇంకా నేను కూడా చూడాలనుకుంటా ఉన్నాను. సో దేవుడైతే ఆ రోజు మా ఆశ అలా నెరవేరిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా చూడండి ఇంకా ఇంకా ఇదైతే ఒక చర్చ్ అనమాట. ఇంకా వేరే బిల్డింగ్ ఉంది. ఇక్కడ భక్సింగ్ గారి యొక్క రూము ఇవన్నీ కూడా ఉన్నాయండి. మేము వెళ్ళినప్పుడైతే ప్రేయర్ ఉన్నిందండి. ప్రేయర్ అయితే అయిపోయిందనమాట. ఒక 1/2 అవర్ అయితే ప్రేయర్లో కూర్చున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. ఇలా పట్టుకోమా, ఇలా తీ. పిల్లలు లేరే. ఓకే. చాలా సంతోషంగా ఉంది నాకు ఇక్కడికి వచ్చినాక.
చాలు వెళ్ళిపోండి, ఫోటో తీస్తా. తాకు మంచిది అలా బట్టలు వచ్చి ఇంకా చూసి ఫ్రెండ్స్, ఇక్కడైతే బక్సింగా రూము ఇంకా అవన్నీ అలాగే పెట్టేస్తానండి. వీడియో ఎలా ఉందో అలా పెట్టేస్తాననమాట. వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు నేను. తర్వాత ఇక్కడ భోంచేయమని చెప్పారండి. భోంచేయండమ్మా అంటే ఇంకా మాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందనమాట. మందిరంలో మనం కూడా భోజనం చేయడం అనేది అది ఒక బ్లెస్సింగ్ అన్నట్లు భావించి ఇంకా మేమందరం భోంచేయడానికైతే ఇంకా ఉన్నామండి. ఇంకా ఇంట్లో కూడా స్వరూప అంటే రాలేదు. వంట చేస్తామని ఉండిపోయిందనమాట పాపము. అలాగా ఇంక సర్లే ఎలాగైనా సరే ఇంక మందిరంలో తినాలంటే ఇంక మనకు బ్లెస్సింగ్‌గా ఉంటది గదా! అన్నట్లు ఇంక మేము ఇంకా తినడానికైతే వచ్చామనమాట. ఇంకా జెంట్స్‌కైతే బయట పెడతారండి. ఇంక ఇక్కడంతా ఆడవాళ్ళనమాట. సో, ఇంక మా తమ్ముడు వాళ్ళు, మా నాన్న వాళ్ళంతా అక్కడ జో అంతా అక్కడున్నారు. మా ఆయన వాళ్ళంతా. ఇంకా మేమైతే ఇక్కడైతే భోంచేసామండి. చాలా హ్యాపీ అనిపిచ్చింది. అక్కడ భోంచేయడం అనేది చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచిగా భోజనం అయితే పెట్టారనమాట. చాలా చాలా హ్యాపీ అనిపిచ్చింది నాకైతే. అంటే 3 టైమ్స్, 4 టైమ్స్ వచ్చాం గానీ హెబ్రోన్ చూడలేకపోయాము. కానీ దేవుడు ఈసారి మనకి ఆ యొక్క అవకాశం ఇచ్చారన్నట్లు నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిచ్చిందనమాట. చాలా సంతోషంగా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా అమ్మ గూడా చాలా హ్యాపీ అయిందనమాట. ఇంకా మా అమ్మ, మా నాన్న గూడా. సో, దేవుని మందిరంలో గడపటం అనేది చాలా హ్యాపీ. మనకు మంచిది. అలా మంచిగా ఉన్నింది నాకైతే. సో, ఇంకా భోంచేసామండి. హ్యాపీగా భోంచేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరామనమాట. ఇంకా బయలుదేరాలి. అక్కడ ఇంకా ప్లాన్ చేస్తున్నాము. అక్కడే ఇంకా హెబ్రోన్ చర్చ్ దగ్గరే మా 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 చెల్లెలు ఉందండి. ఇంకా చూడ్డానికైతే బయలుదేరాలనమాట. సో, ఇంక అక్కడిగా అడ్రస్ తెలీదనమాట. ఇంక ఫోన్ చేయమని చెప్తా ఉన్నాను నేను. అక్కడికి వెళ్ళి చూసేసి వెళ్ళిపోదాము. మళ్ళీ ఎప్పుడొస్తామేమో అన్నట్లు ఇంకా అక్కడికైతే చూసుకొని ఇంకా బయలుదేరేస్తాము. అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం నేను వీడియో ఏం తీయలేదండి. ఏదో మర్చిపోయాను. అక్కడ వెళ్ళినాను, మాట్లాడినాను, వచ్చేసాను గానీ ఫోటో తీసుకోవాలి, వీడియో తీసుకోవాలన్న ఆలోచనే రాలేదు. అది కూడా త్వరగా వెళ్ళాము. టైం అయిపోయిందన్నట్లు ఇంక అలా వచ్చేసామనమాట. సో, ఇంకైతే హ్యాపీగా ఇంకా హెబ్రోన్ అయితే హ్యాపీగా చూసేసాము. ఇంకైతే మేము రిటర్న్ బయలుదేరేసాము. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. సచివాలయం చూడండి. నైట్ టైం అయితే చాలా చాలా అమేజింగ్‌గా ఉందనమాట హైదరాబాద్ అయితే. నిజంగానే చాలా చాలా హ్యాపీ అనిపించింది మాకు ఈ ట్రిప్ అయితే హైదరాబాద్ నుంచి. కాకపోతే వ్లాగ్స్ పెట్టడమే చాలా చాలా లేట్ అయిపోయిందండి. 3 మంత్స్ తర్వాత నేను పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా పిల్లలతోనే సరిపోతా ఉంది. ఇంకా పిల్లల్ని కూడా ఇక్కడే జాయిన్ చేపిచ్చేసాననమాట. సో, దానివల్ల ఇంకా నాకు కొంచెం బిజీ అయిపోయాను. సో, దానివల్ల వ్లాగ్స్ కూడా నేను కంటిన్యూగా పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా వ్లాగ్స్ అయితే వీలైతే చూస్తానండి. ఇంక నెక్స్ట్ త్వరగా వ్లాగ్స్ పెట్టాలని నేనైతే అనుకుంటాను. త్వరగా పెట్టాలనుకుంటున్నాను. కానీ పెట్టలేకపోతున్నాను.
సో, నెక్స్ట్ ఇంక 3 వస్తాయనుకుంటా అండి. ఇంకా కమింగ్స్ వ్లాగ్స్ అయితే హైదరాబాద్ వ్లాగ్స్ అన్నీ చూస్తాను. ట్రై చేస్తాను తొందరగా వ్లాగ్స్ అయితే పెట్టడానికి. నేను కూడా హెబ్రోన్ అదంతా కూడా నేను ఎక్కువ అలాగే పెట్టేసానండి. ఎందుకంటే నాకు ఎప్పటికీ మెమరీగా ఉంటది. అమ్మ వాళ్ళతో వెళ్ళినాము. ఇంకా అందరం మా తమ్ముడితో వెళ్ళినాము కాబట్టి, మా ఆయన మేమందరం కలిసి వెళ్ళాం కాబట్టి, నాకు కూడా ఆ పిల్లలతో అంతా మెమరీగా ఉంటదన్నట్లు అలాగే పెట్టేసాను. వ్లాగ్ కూడా చాలా ఎక్కువైపోయింది. సో అలా జరిగిందనమాట. ఫస్ట్ డే అయితే ఆ రోజంతా రెస్ట్ తీసుకొని నైట్ అయితే ఇంకిలా హెబ్రోన్ చర్చ్ అయితే చూసేసి ఇంకిలా కొద్దిగా సైట్ సీయింగ్ అంతా కొంచెం అలా చూసేసి వచ్చేసామనమాట. అలా ఓకేనా. ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ కూడా అండి. అంబేద్కర్ ఇక్కడైతే చూడండి ఆ లైట్ అయితే ఎంత బాగుందో దానివల్ల అక్కడ కూడా నేను కొద్దిగా ఫొటోస్ కొన్ని వీడియోస్ అన్నీ తీసుకున్నామన్నమాట. ఇంకైతే రిటర్న్ బయలుదేరేసాము ఇంటికి. సో చూడండి అంబేద్కర్ గారి స్టాచ్యూ అయితే ఇంకా చూసారా ఇక్కడ కనబడతా ఉంది కదా. కొద్దిగా అట్లయితే వీడియో తీసుకున్నాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడితో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. బాయ్.